ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ ఆరంభంలోనే కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో చినుకు జాడు లేకపోయింది. నెల రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో రైతులు విత్తనాలు విత్తేందుకు జంకుతున్నారు. దాంతో లక్షలాది ఎకరాలు ఖాళీగా బోస్పై కనిపిస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎల్నినో ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో వ్యవసాయం పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ మొదటి వారంలో వచ్చిన వర్షాలే తప్ప ఇప్పటి వరకు చినుకు జాడలేదు. ఇప్పటికే వేసిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. మనం చూడొచ్చు, ఇప్పటికే ఇక్కడ వేసిన పత్తి పంట నెల రోజుల క్రితం విత్తనాలు వేశారు. ఇవి చూస్తే కొంచెం మొలక వచ్చి కొద్దిగా మాత్రమే పెరిగింది. ఇప్పటికే ఇంకా నెల రోజుల పైరు అంటే ఇంకా పెరిగి ఉండాలి. వర్షం లేని పరిస్థితుల్లో అది అసలు పెరుగుతుందా లేదా అన్నది కూడా చెప్పడం కష్టం. రైతుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతుంది. అసలు ఇప్పటికే సాగు అంటే విత్తనాలు వేయని రైతులు విత్తనాలు వేయాలా వద్దా అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. ఎరువులు ఒకవైపు విత్తనాలు ఎరువులు పూర్తిగా కొనలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. వాటిని కొన్నా కూడా అప్పులు తప్ప పంట వచ్చే అవకాశం ఉండదని విత్తనాలు వేయడానికి రైతులు భయపడుతున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. ఆ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఏమేమి వేశారు అందులో? మాది 11 ఎకరాల పొలం ఉంది సార్. మేము 11 ఎకరాలు పత్తి పెట్టినాం. ఇప్పుడు వరకు మాకు వర్షాలే లేదు. జూన్ లాస్ట్ నెలలో మాత్రమే పడింది వర్షము, మొదటి వారము. అంతవరకు వర్షాలు అయితే లేవు ఇప్పుడు వరకు. ఈ వర్షం పడితే ఈ వారం లోపల పడితేనే మాత్రమే ఇవి పంటలు బతుకుతాయని మాకు కోరిక ఉంది. లేదంటే బతికే అవకాశం లేదు ఈ పంటలు. ఇప్పుడు 11 ఎకరాలకి ఎంత ఖర్చు అయింది? అంటే దేనికి, విత్తనాలకి, ఎరువులకి, కూలీలకి ఎంత ఖర్చు అయింటుంది? మొత్తం వచ్చేసి 1,00,000 దగ్గర ఖర్చు అయింది సార్ మాకు. అంటే ఎట్లా ఉన్నాయి పెట్టుబడి ఖర్చులు, మందులు కానీ? అన్నీ పిరమైపోయినాయి సార్. కూలీలతో సహా అన్ని గిడాలు అన్నీ మనం సేద్యాలు అన్నీ వేసేసి విత్తనాలతో సహా అన్నీ పిరమైపోయినాయి. ఇప్పుడు నెల రోజులు అయింది కదా మీరు పత్తి సాగు చేసి, ఇంతే ఉండాలా ఇంకా పెరగాల్సింది? ఇంకా పెరగాలి సార్. ఇది పెరిగి బాగా పెద్దగా అయ్యి ఈ పడికల్లా మొగ్గసట్టు దగ్గర రావాలి సార్. ఇది మేము ఇప్పుడు ఈ సీజన్లో మందు వేయాలి సార్. ఫస్ట్ మందులు వేయాలి సార్ మేము. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి సార్ వాన లేనందుకు. చేనికి వెళ్ళి రావాలంటేనే చాలా బాధ వేస్తుంది మాకు. అయినా సరే మీరు రోజు వచ్చి చూసుకుంటున్నాం సార్. ఇంకా ఏం చేస్తాం సార్, తప్పదు కదా సార్. ఇంకా చేసుకున్న పంటని వచ్చి చూసుకోకుంటే తప్పదు కదా. ఇట్లా అంటే ఈ పంటలన్నీ ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఇంకా బతకడానికి ఎంత ఎన్ని రోజులకు వర్షం వస్తే ఈ పంట మరి మనుగడ సాగిస్తుంది? ఒక 10 రోజుల వరకు, వారం దగ్గర వరకు బతుకుతుంది సార్. ఇట్లా ఇంకా దీన్ని తప్పనిచ్చి అయితే ఇంకా బతకదు. ఎక్కువ రోజులు అయితే మాత్రం చనిపోయే అవకాశం ఉంది సార్. ఇంకా ఏ పంటలు సాగు చేస్తున్నారు పెంచికలపాడులో? పత్తి, కంది, సద్దలు, కొర్రలు, జొన్నలు, శనిగలు అవన్నీ చేస్తాం సార్. వాటి పరిస్థితి ఎట్లా ఉంది? ఆ పంటలు ఎట్లా ఉంది? ఆ పంటలు వేయనికే కొంచెం రైతులు వెనకాడుతున్నారు సార్ వాన లేనందుకు. అట్లా సార్. కందులు అయితే ఎవరు వేసలేదు సార్ ఇంతవరకు. ఓన్లీ పత్తి మాత్రమే అంటున్నారు సార్. పోయినసారి ఎట్లా వచ్చింది నీకు పంట? పోయినసారి బాగా వచ్చింది సార్. వస్తుందని ఆశతోనే వేసినాం సార్ మేము ఇప్పుడు వరకు అయితే. మళ్ళీ పైన భగవంతుడు వేస్తాం మాకైతే తెలియదు. మేము పెట్టిన పెట్టుబడులు కూడా తెలియదు కానీ సార్. మేము పోసిన దుడ్లల్లా మొత్తం దీనిలోనే పోసేసినాము. ఇప్పటికైతే మాది ఎట్లా ఉందంటే మాకు వచ్చే పంటలు కూడా మాకు అమ్ముకునే ధరలోన లేకపోతుంది. వాళ్ళు కావాల్సిన రేటుకి అడగడం వల్ల మేము ఇవ్వలేకపోవడం వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి మాకు. మేము పిల్లల్ని చదివించుకోవాలన్నా, భార్య పిల్లల్ని సాక్కోవాలన్నా చాలా కష్టాలు పడుతున్నాం సార్ మేము. అయితే ఇంతవరకు వర్షం లేదు. అక్కడక్కడ పత్తులు కూడా నాటుకున్నారు. ఏం మొలకెత్తని పరిస్థితి ఉంది. మొలకెత్తినేటివి కూడా ఎండిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒల్లి నాటుకోవాలంటే నారు వస్తుంది కానీ వర్షం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కష్టాలన్నీ తీరాలంటే ఇప్పుడు పొలం పచ్చగా ఉండాలి. అది కూడా లేదు. 12 ఎకరాల పొలం ఉంది అంటున్నారు. ఏమేమి వేయాలనుకున్నారు? దానికి ఏమేమి సిద్ధం చేస్తున్నారు? ఉల్లి వేయాలనుకున్నాం సార్. ఉల్లి, పత్తి, కంది. అయినా వర్షం లేదు కదా సార్. ఏం చేయడానికి కూడా మాకు కష్టమే అయిపోతుంది. ఇంకా బ్యాంకులలో ఉన్న రుణాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి పరిస్థితి సార్. ఏం చేయాలి చెప్పండి. మీకు ఎంత పొలం ఉంది, ఏం వేస్తారు సార్? 3 ఎకరాలు పత్తి వేసినాము. మళ్ళీ ఒక 2 ఎకరాలు కంది వేసినాము. మొలిసింది, వర్షం లేదు. ఎన్ని రోజులు అయింది వర్షం లేక? 1 నెల అయింది సార్. నెల రోజులు. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు వేసిన పంటలు? ఎట్లా ఉన్నాయి? ఎండిపోతాయి సార్. వర్షం లేకుండా ఎండిపోతాయి. ఏదో మా పరిస్థితులు ప్రభుత్వమే చూసి మమ్మల్ని ఎంత పెట్టుబడి పెట్టినారు ఇప్పుడు వేసిన పంటలు? ఇప్పుడు ఎకరాకు వచ్చేసి కూడా ఒక 5-6 వేలు అయింది సార్. విత్తనాలు 1 ఎకరికి ఎన్నికనే
ఎకరాకు 5,000. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు అట్లా? నేను ఒక 3 ఎకరాలు వేసినాను. వాళ్ళకు ఎంత ఉన్నోళ్ళు అంత వేసుకుంటున్నాను సార్. ఇప్పుడు మీరు వేసిన పంట అంటే కంది పత్తి ఇవన్నీ కూడా ఎన్ని రోజుల వరకు బతుకుంటాయి? వర్షం రాకపోతే ఎన్ని రోజులకు వస్తే అవి మరి బతుకుతాయి? ఇప్పుడు ఇంకా ఒక 10 రోజులు సార్ టైం. 10 రోజులు వర్షం వస్తే బతుకుతాయి, లేకపోతే మళ్ళీ ఇంకా పాడైపోతాయి. ఇంకా ఆ తర్వాత మీ పరిస్థితి ఏమి? ఎక్కువ వర్షం వస్తేనే పంట, లేకుంటే లేదు. మీకు ఏం పంట? నాకు 3 ఎకరాలు పత్తి కంది సర్దేసిన కన్నె పోయింది. ఏంది లేదు, ఇంకా కన్నె భూమి కొట్టుకొని పోయింది. ఇంకా ఏంది లేదు సార్, ఏందైతే లేదు. ఇంకా భూమి కొట్టుకొని కన్నె సద్ద ఎంత ఎండిపోతుంది. వర్షం ఎన్ని రోజులైంది మీ ఊర్లో రాక? మా ఊర్లోన ఫస్ట్ వాన ఒక్క వాన కుడిసింది, జూన్లో పడింది. పోయిన నెలలా ఇప్పుడు ఈ నెలంగా గాలి కొట్టుకొని కన్నె బుడుసులు అయిపోతున్నాయి. ఇంకా పత్తి బ్యాగ్ సద్ద బ్యాగ్ కంది బ్యాగ్ గాలి పెట్టుకొని సార్ ఇంకా ఏది లేదు. గాలి పెట్టుకొని కన్నగా ఎండిపోయినాయి. ఇంకా పత్తులు నాటుకున్న వాళ్ళం, కందులు వేసుకున్న వాళ్ళం ఇంకా ఎండిపోయినాయి. ఎన్ని రోజులైంది వర్షం రాక? నెల ఇంకా పత్తులు నాటించింది, ఇంకా పోయింది అది. ఇంకా అంతే, ఒక పదం చేసింది, ఇంకా ఎత్తేసా. ఇంకా నాటిన కాడ నుంచి లేదు ఇంకా వాన. పాడింటే మళ్ళా ఇంకా నాటగోళ్ళు కూడా దండి ఉండరు. ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో వర్షం వస్తే ఇప్పుడు వేసిన పంటలు బతుకుతాయా? ఏం బెరిత రావు, చేతికి రావు బెరిత. లేట్ అవుతుంది. ఈ బాటికి మందులో వేస్తుంటే ఓ మందు పడుతుండే దానికి నెల లోపల. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, కర్నూలు.